రావడానికి కొన్ని కారణాలు ఉండొచ్చు. ఆ కారణాలకి ఏమేమైనా వెతికి ఫస్ట్ మీకు కావాల్సినవన్నీ చేస్తాము. నెంబర్ 2 ఎడ్యుకేషన్. వాళ్ళకున్న ఒకే హోపు పైకి పోవడానికి కావాల్సింది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్కి సంబంధించి మనకి ఈరోజు చాలా మంచి మోడల్ స్కూల్స్ కానీ కేజీబీ కస్తూర్బా స్కూల్ కానీ చాలా ఉన్నాయి. ఏం కావాలో అవన్నీ తీసుకొని ఫస్ట్ నేను ఎడ్యుకేషన్ కావాలి నలుగురికి నేను టేకప్ చేశాను సార్ ఇమ్మీడియట్గా. 2 పనులు చేయండి. నలుగురిని చూశాను, ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు నేను ఇన్సూరెన్స్ కింద డిపాజిట్ చేస్తా. పిల్లల నలుగురికి 4 లక్షల రూపాయలు ఇచ్చేసి డిపాజిట్ చేస్తా. మీరు చేయాల్సింది ఆ పిల్లలకి ఇళ్ళు కట్టించే బాధ్యత అవన్నీ మేము చేసేస్తాం. మీరు అక్కడి నుంచి వాళ్ళ ఇద్దరికి ఏం చేస్తే ఆదాయం పెరుగుతుంది, నలుగురి పిల్లల్ని ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు తీసుకొని 2 యాడ్ చేసి ఏ విధంగా మీరు వాళ్ళ పైకి తీసుకొస్తారు, నర్చర్ చేసి హ్యాండ్ హోల్డింగ్ చేసి అవసరమై చదివించి మీ పిల్లలు ఎట్లయితే పైకి వస్తారో ఈ పిల్లలను కూడా అదే మాదిరిగా పైకి తీసుకొచ్చి మీరు నిరూపించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. అది చేయమని విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఈరోజు నుంచి ఆ కుటుంబాన్ని మిత్రుడు మీ పేరు నాగేశ్వరరావు వారు ఇప్పటి నుంచి కూడా తీసుకుంటారు. రేపటి నుంచి ఆ కుటుంబంతో కూర్చొని ఆలోచిస్తారు. ఆలోచించి ఆ కుటుంబాన్నే కాకుండా ఇంకా కొన్ని కుటుంబాలు తీసుకుంటారు. వారు కలెక్టర్తో మాట్లాడి ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. ఆయనకి ఎంత శక్తి ఉంటే అంత. కొంతమంది ఒక మండలమే తీసుకుంటామంటున్నారు. అంటే వాళ్ళు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అంతా, వాళ్ళు కూడా ఒక 150 కోట్లు 100 కోట్లు సిఎస్ఆర్ కడతారు. ఆ డబ్బులు ఖర్చు పెడతారు. 2 కూడా లింక్ చేసుకుంటారు. అలాంటి పారిశ్రామికవేత్తలకు సిఎస్ఆర్ ఉంది. అవసరానికి కొంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తే చాలా బాగుంటుంది. నేను మీ పిల్లలకి అందరికీ 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తానమ్మా. మీ ఇద్దరికి ఇల్లు కట్టిస్తాం. ఏం చేయాలో చేసి కలెక్టర్ కూడా గైడ్ చేస్తారు. వారు కూడా పని కల్పిస్తారు. మీరు దాని మీద పని చేసుకొని నువ్వు బాగా పైకి రావాలి. పైకి వస్తానని అందరికీ చెప్పు. నేను ఇప్పుడు చేసిన దానివల్ల నీకు లాభం ఏంటి చెప్పు. మైక్ పెట్టుకో. నీకు చదువు లేదు కానీ ప్రపంచ జ్ఞానం ఉంది. దాంతో మాట్లాడు. సార్, నాకు ఇట్లా చేస్తే జన్మకి నేను ఈ పేరు మర్చిపోలేను సార్. నా బిడ్డలు చదువుకుంటే అదే సార్ నాకు నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఏమొద్దమ్మా, నాగేశ్వరరావును వదిలిపెట్టద్దు. రేపటి నుంచి నా బిడ్డలు చదువుకుంటే ఫోన్ ఉంది కదా, ఆయన ఫోన్లో వస్తాడు. నువ్వేం వచ్చినా ఆయన్ని గైడ్ చేస్తాడు. రేపటి నుంచి నువ్వేం పని చేయాలో అవి కూడా చెప్తాడు. పక్కోళ్ళు చెప్పింది నమ్మద్దు, ఆయన నమ్ము. నన్ను గుర్తుపెట్టుకో, నీ పని నువ్వు చెయ్యి. నువ్వు పైకి రాకపోతే అప్పుడు నన్ను అడుగుదు. సరేనా? నమ్మకమేనా? మళ్ళా మా కుల పెద్ద చెప్పాడు, మాకు ఈ అలవాట్లు లేవు, నేను స్కూలుకి పంపాను. నమ్మకం కదా, చేస్తావు కదా. ఈ పిల్లల్ని బాగా చదివిస్తావు, అంతే కదా? ఓకే అమ్మా, వెరీ గుడ్. 1,00,000 రూపాయలు ఇస్తాను. డిపాజిట్ కూడా చేసి పెట్టాను నలుగురికి. లేమ్మా లేమ్మా ఇల్లు కట్టిస్తాను. లేమా లే నేను చెప్పా కదా, ఇల్లు కట్టిస్తాను కదా. ఓకే అమ్మా, నేను కట్టిస్తాను. బా కూర్చో, నువ్వు కూర్చో. రమ్, మీరు కూర్చోండి. ఇట్రండి, అందరూ ఇట్రండి. రమ్మా, నువ్వు కూడా రా. ఇక్కడ